Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ స్టేట్ బోర్డ్ కి సంబంధించి లెసన్ నెంబర్ 6 ద పాపులేషన్ ఈ లెసన్ యొక్క ఫైనల్ క్విక్ రివిజన్ వన్ షార్ట్ వీడియో చూసేద్దాము. సో మీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కి దిస్ వీడియో ఇస్ ఎ ప్రాపర్ గైడ్ ఫర్ దిస్ లెసన్. ఈ లెసన్ లో మైండ్ మ్యాపింగ్, చాప్టర్ సమరీ రీక్యాప్, వెరీ ఇంపార్టెంట్ MCQ క్వశ్చన్స్, మ్యాపింగ్, ఇయర్, స్లోగన్, అబ్రివేషన్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ నేను 21 లెసన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్, స్లోగన్, అబ్రివేషన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ MCQs, వాట్ నాట్ మీ ఎగ్జామ్కి గైడ్ చేసే ప్రతి వీడియో నా ఛానల్లో ఉన్నాయి. సో డెఫినెట్లీ ఛానల్ విజిట్ చేసి అన్ని వీడియోస్ చూడండి. మొదటి నుంచి పెట్టిన వీడియోస్ మీ ఫైనల్ ప్రిపరేషన్కి మీకు PDFsలో కావాలంటే కనుక మీరు జాయిన్ బటన్ నొక్కి మెంబర్షిప్ తీసుకుంటే ప్రతి PDF యొక్క యాక్సెస్ మీకు ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. అండ్ దిస్ వీడియో విల్ బి అ పర్ఫెక్ట్ వీడియో ఫర్ యువర్ ఫైనల్ ప్రిపరేషన్. నౌ లెట్ us స్టార్ట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్ యొక్క మైండ్ మ్యాపింగ్ చూద్దాం. ఈ టాపిక్స్ మనకి ఈ లెసన్లో ఉన్నాయన్నమాట. పాపులేషన్ లెసన్ అంటే జనాభా. ఓకే, మనమే ఒక కంట్రీలో నివసిస్తున్న ప్రజలందరినీ కదా పాపులేషన్ అంటారు, కంట్రీ ఆర్ వరల్డ్. ఓకే, కంట్రీలోనో ప్రపంచంలోనో నివసిస్తున్న ప్రజల్ని మనం పాపులేషన్ అంటాం. మరి ఈ లెసన్లో పాపులేషన్కి సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ నేర్చుకున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సస్ అంటే జనాభా లెక్కలు. సో సెన్సస్లో ఏం చూపిస్తారు? ఏజ్ స్ట్రక్చర్, ఏ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దేశంలో. చిల్డ్రన్ జనరలీ బిలో 15 years, వర్కింగ్ ఏజ్ పీపుల్, ఏజ్డ్, వీళ్ళందరి గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. సెన్సస్ ఇన్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటో నేర్చుకుంటాం. సెక్స్ రేషియో అంటే ఏంటి, లిటరసీ రేట్ 2011 ప్రకారం ఎంత ఉంది, వర్కింగ్ పాపులేషన్ అంటే ఏంటి, చేంజింగ్ పాపులేషన్ సైజ్ అంటే అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ లెసన్లో ఇచ్చిన టాపిక్స్ అనమాట. ఓకే, లెసన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే డెఫినెట్లీ యూ షుడ్ గో త్రూ ద ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది ఛానల్లో, దాంట్లో చూడండి. ఇక్కడ నేను జస్ట్ చాలా బ్రీఫ్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇది వన్ షార్ట్ వీడియో, టూ లెంత్ అవ్వకూడదు కాబట్టి. ఆల్రెడీ ఇంకో వీడియోలో చేశాను కాబట్టి ఫుల్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు చూడండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ పాపులేషన్ డెన్సిటీ. అంటే పర్ యూనిట్ ఏరియాలో ఎంతమంది ఉన్నారో దాన్ని పాపులేషన్ డెన్సిటీ అంటారు. 2011లో 382 person per square kilometers ఉండేవారు. సో డెన్సిటీ వేరీస్ అనమాట. బీహార్లో 1106, అరుణాచల్ ప్రదేశ్లో 17 ఉంది. అంటే ఒక్కో చోట ఒక్కో టైప్ ఆఫ్ డెన్సిటీ కనిపిస్తుంది. నార్దర్న్ ప్లేన్స్ ఇంకా కేరళలో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ పాపులేషన్ని ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఏజ్ స్ట్రక్చర్, సెక్స్ రేషియో, లిటరసీ రేటు, వర్కింగ్ పాపులేషన్, చేంజ్ ఇన్ పాపులేషన్ సైజ్, బర్త్ రేటు, డెత్ రేటు, పాపులేషన్ డెన్సిటీ, ఫర్టిలిటీ రేట్, మైగ్రేషన్, పాపులేషన్ అండ్ సెన్సస్, ఇవన్నీ కూడా మనం దీని ద్వారా తెలుసుకుంటాం. ఇక్కడ మనకి సెక్స్ రేషియోకి సంబంధించి ఒక టేబుల్ ఇచ్చారు. హర్యానాలో ఎంత, పంజాబ్లో ఎంత, ఏపీలో ఎంత, కేరళలో ఎంత. నెక్స్ట్ వర్కర్స్ ఇంకా పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ డేటా కూడా ఉంది. ఇదంతా మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. సెన్సస్ ఆఫ్ ఇండియా 2021. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది 1872లో స్టార్ట్ అయింది. ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ అనేది 1881లో తీసుకోబడింది అనమాట. సిన్స్ దెన్ సెన్సస్ హ్యావ్ బిన్ హెల్డ్ రెగ్యులర్లీ ఎవ్రీ 10th year. సో ఈ విధంగా మనకి 2011 అప్పటి నుంచి కూడా ఇండియా పాపులేషన్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ 2024 టైంకి అయితే 1.44 billion అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఈ చాప్టర్కి సంబంధించిన సమరీ ప్రతిది కూడా ఇప్పటివరకు నేను రఫ్గా చెప్పిన విషయాలు కొంచెం డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. ఇదంతా ఒకసారి గో త్రూ అవ్వండి. ఇదంతా సమరీ పాయింట్స్ అనమాట, కొంచెం మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఈ బార్గ్రాఫ్ కానివ్వండి, టేబుల్ కానివ్వండి, ఇదంతా మనకి సెక్స్ రేషియోని సూచిస్తుంది. లిటరసీ రేట్ గురించి, చేంజింగ్ పాపులేషన్ సైజ్ అంటే ఏంటి, ఇండియా పాపులేషన్ మిలియన్స్లో 1901 నుంచి 2011 వరకు ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అనేది మనకి ఇందులో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి ఒకసారి పాజ్ చేసుకుని మీరు గో త్రూ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టాను, మన ఛానల్లో ఉంటుంది. అందులో ఫుల్ డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ ఉంటుంది, అదొకసారి చూడండి. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ MCQs ఏంటనే చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా? అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఎందుకు ఉంది? ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ పాపులేషన్ ఎందుకు కనిపిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆల్ ద అబోవ్. అంటే ఆ ప్లేస్లో ఉండే క్లైమేట్, ఫిజియోగ్రఫీ, ఎకనామిక్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? ఏ స్టేట్? ఇక్కడ పాపులేషన్ అంటే ఉత్తరప్రదేశ్, ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ అంటున్నాము. ఓకేనా, పాపులేషన్ డెన్సిటీ అంటే ఆన్సర్ ఏంటి? బీహార్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మై ఛానల్ ఫైనాన్షియలీ యూ కెన్ యూస్ దిస్ ఫోన్పే స్కానర్ అండ్ యూ కెన్ సపోర్ట్. అండ్ నౌ let us discuss about third question. What is the term used to describe the number of females per 1000 males in a population? అంటే పాపులేషన్ పరంగా ప్రతి 1000 మంది ఆడవాళ్ళకి ఎంతమంది మేల్స్ ఉన్నారు అనేది చెప్పేది ఏంటి ఇక్కడ ఉన్న వాటిలో అంటే ఆన్సర్ సెక్స్ రేషియో.
Fourth question, according to 2011 census, what is India's average population density? ఏంటి ఆన్సర్ 382 persons per square kilometer. This is also important. Which of the following factors contributes to high birth rate in India? Answer ఏంటి? Early marriages. What is the term used for the average number of years a person is expected to live? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఒక పర్సన్ ఎన్ని ఇయర్స్ బతుకుతున్నాడు అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చెప్తుంది మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ అ పాజిటివ్ సెక్స్ రేషియో? ఆన్సర్ ఇస్ కేరళ. కేరళలో ఒక పాజిటివ్ సెక్స్ రేషియో కనిపిస్తుంది. 8th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ డిక్లైన్ ఇన్ ఇండియాస్ డెత్ రేట్ ఆఫ్టర్ 1900? ఆన్సర్ ఈస్, ఎందుకు డెత్ రేట్ తగ్గింది 1900 తర్వాత? శానిటైజేషన్ ఇంప్రూవ్ అయింది, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎపిడమిక్స్ కంట్రోల్ అయ్యాయి, మెడిసిన్ ఫీల్డ్ బాగా డెవలప్ అవుతూ వచ్చింది కదా, ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యింది. సో ఇవన్నీ కూడా రీజన్సే. 9th, విచ్ ఏజ్ గ్రూప్ ఈస్ కన్సిడర్డ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇన్ ఇండియా? ఏ ఏజ్ గ్రూప్ని వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటారు? 15 నుంచి 59 ఇయర్స్ వరకు. ఓకే. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతే దాన్ని ఏమంటారు? మైగ్రేషన్ అంటారు. వలస వెళ్ళడం, మైగ్రేషన్. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 persons ఇన్ ఏ ఇయర్? అంటే ఒక ఇయర్లో ప్రతి 1000 మంది శిశువులకి ఎంతమంది సజీవంగా పుట్టారు అనే దాన్ని మనకి ఏ సూచిస్తుందంటే బర్త్ రేట్. వాట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్? హైయెస్ట్ లిటరసీ రేట్ ఎక్కడుంది? కేరళలో ఉంది. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 persons ఇన్ ఏ ఇయర్? ఏంటి ఆన్సర్? డెత్ రేట్. డెత్ రేట్ అంటే ఒక సంవత్సరంలో ఒక 1000 మందికి ఎంతమంది చనిపోయారు అనేదే మనకి డెత్ రేట్. ఇంకొన్ని అడిషనల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశాను, వీటికి ఆన్సర్స్ కూడా ఒకసారి చూసేద్దాము. సో ద ఫాలోయింగ్ ఈస్ ద పైవటల్ ఎలిమెంట్స్ ఇన్ సోషల్ స్టడీస్. ఏంటది? పాపులేషన్. విచ్ కాంపోనెంట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద పాపులేషన్? ఏంటది? ఏజ్. Sex ratio means number of females per 1000 males in the population. Next, according to census, a literate person is one who is 7 years old and can read and write any language with understanding. అంటే ఒక 7 ఏళ్ళ వయసు కలిగిన వ్యక్తి చదవడం రాయడం వస్తే కనుక వాళ్ళని లిటరేట్స్ అని అంటాం. 7 ఏళ్ళు వయసు ఉండి కూడా ఈ రెండు రాకపోతే ఇల్లిటరేట్స్ కానీ పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2011 ఈజ్ సి 382 per square kilometers. Next, the absolute number added each year or decade is known as magnitude. The following is not the component of population growth. ఏంటి ఆన్సర్? సెవెంత్ వన్ ఆన్సర్ is sex ratio. Census work is done for every 10 years. Usually this group forms the working population. ఏంటది? 15 to 59. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఇక్కడ పక్కనే మీకు మ్యాప్ ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా పక్కన ఒక ఎంటీ మ్యాప్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ అనమాట. పాపులేషన్ డెన్సిటీ ఏంటది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీహార్ హియర్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ కేరళ, ఇవన్నీ కూడా హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంది. స్టేట్స్ విత్ లో పాపులేషన్ డెన్సిటీ చూడండి, అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ మిజోరం, ఇక్కడ ఉంది మిజోరం, నెక్స్ట్ సిక్కిం, దిస్ ఇస్ సిక్కిం నోన్ ఫర్ పాపులేషన్ లెస్ పాపులేషన్ డెన్సిటీ. అండ్ టాప్ 5 మోస్ట్ పాపులర్ స్టేట్స్ ఏంటి చూడండి. యూపీ, ఉత్తరప్రదేశ్, దిస్ ఇస్ మహారాష్ట్ర, తర్వాత బీహార్, అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, అండ్ ఆ తర్వాత మధ్యప్రదేశ్. దీస్ ఆర్ ద టాప్ 5 మోస్ట్ పాపులర్ స్టేట్స్ ఇన్ ఇండియా. స్టేట్స్ విత్ హైయెస్ట్ లిటరసీ రేటు కేరళ, ఇక్కడ మార్క్ చేయాలి. స్టేట్స్ విత్ లోయెస్ట్ లిటరసీ రేటు బీహార్, ఇక్కడ మార్క్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ బీహార్. నెక్స్ట్ స్టేట్స్ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో కేరళ, ఇక్కడ మార్క్ చేయాలి. లోయెస్ట్ సెక్స్ రేషియో ఈజ్ హర్యానా, ఇక్కడ మార్క్ చేయాలి. దిస్ ఇస్ హర్యానా. మెట్రోపాలిటన్ సిటీస్ విత్ పాపులేషన్ ఎక్సీడింగ్ 10 million ఏంటంటే చూడండి, ఇక్కడ ముంబై, హియర్ ముంబై, నెక్స్ట్ ఢిల్లీ, నెక్స్ట్ ఇయర్ కోల్కతా, నెక్స్ట్ చెన్నై, ఇవన్నీ కూడా 10 million ఎక్సీడ్ చేసిన పాపులేషన్ ఉందన్నమాట ఇక్కడ. ఏరియాస్ విత్ సిగ్నిఫికెంట్ ట్రైబల్ పాపులేషన్స్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇంకా సెంట్రల్ ఇండియాలో మనకి పాపులేషన్ ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు, లైక్ ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, ఒడిస్సాలో. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఈ పర్టికులర్ లెసన్ నుంచి మనకున్న మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ చూద్దాము. 1951లో ఫస్ట్ సెన్సస్ జరిగింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చాక. 2011లో ఇండియాస్ పాపులేషన్ రీచ్డ్ 1.21 బిలియన్. ఓకే, ఇది కూడా సార్ చూడండి. 1872లో ఫస్ట్ సెన్సస్ అనేది తీసుకున్నారు. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హియర్ ఆల్సో 1947 అప్పుడు 12% పాపులేషన్ ఉంది. దేర్ వర్ లిటరేట్. 2001లో 65% ఉంది. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. బట్ మోస్ట్లీ ఇక్కడ ఉన్నవి ఇంపార్టెంట్. ఇవి జస్ట్ మీ అవేర్నెస్ కోసం నేను ప్రొవైడ్ చేశాను. ఇవి టెక్స్ట్ బుక్లో నుంచి తీసినా అనమాట. ఓకే, ఈ ఇయర్స్ అన్న ఒకసారి చూసుకోండి. ఏ ఇయర్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ సెన్సస్? What is the growth of population? How are changes in absolute number in population calculated? What is meant by density of population? 4 marks questions. Explain the basic factors affecting the population of India. What is total fertility rate? How does it affect the changes in population? What are the reasons for steep rise in the population of India since 1921? Analyze the given table. 6 marks. Explain the process of population change. Analyze the given graph. ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ ని అనలైజ్ చేయాలి. Now let us see abbreviations. USA, United States of America, ఎక్కువగా లేవు ఈ లెసన్ లో అబ్రివేషన్స్. స్లోగన్స్: every citizen counts in shaping the nation. Educate, empower, embrace family planning. More population, more problem. Less population, high standard of living. Small family, happy family. Low sex ratio, high impact on society. Marriage at an early age, possibility to more fertility. Leave superstition, believe family planning. Population, a resource, not a burden. Balanced growth, brighter future. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. ఈ వీడియోలో మనం పాపులేషన్ లెసన్కి సంబంధించి అన్ని ఆస్పెక్ట్స్ ఒకసారి నేర్చుకున్నాం. ఇదంతా కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఈ లెసన్ మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.